ఒక్క రోజులో మీరు మీ పిల్లలు 3 గంటల కంటే ఎక్కువగా మొబైల్ చూస్తున్నారా? అయితే మీకు మీ పిల్లలకి 5 రోగాలు అనేవి వీడియో స్టార్ట్ అయ్యే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో మొత్తం చూడకపోయినా పర్లేదు, కానీ స్టార్టింగ్ 5 నిమిషాలు మాత్రం పక్కా చూడండి. ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒక్కటే, చిన్న మొబైలే కదా అని మనం చిన్న చూపు చూసిన ప్రతిసారి అది ఎంత ప్రమాదకరంగా మారుతుందంటే దీనివల్ల మీ పిల్లల బ్రెయిన్ కెమిస్ట్రీయే మారిపోతుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే 3 సంవత్సరాల పిల్లోడు కూడా వాడికి మొబైల్లో కార్టూన్ పెట్టకపోతే వాడు అన్నం కూడా తినడు. అన్నిటికంటే ముందు మీకు ఒక కేసు గురించి చెప్తా. ఆ కేసు విన్న తర్వాత మీ గుండె ఎంత తరుక్కుపోతుందో మీరే ఆలోచించండి. పిల్లాడికి 5 సంవత్సరాలు దాటింది, అయినా కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న రోజంతా పనిలో బిజీగా ఉంటారు. పిల్లాడి కోసం వాళ్ళ దగ్గర టైం ఉండదు. దీని కారణంగా ఆ పిల్లాడు రోజంతా టీవీ చూస్తూనే ఉంటాడు. ఈ క్రిటికల్ సోషల్ ఇంటరాక్షన్ వల్ల ఆ డెవలప్మెంట్ డిలేస్, వర్చువల్ ఆటిజం, లాంగ్వేజ్ ఇష్యూ, ఒబెసిటీ, మైఓపియా లాంటివి మనం చూడొచ్చు. ఈ రోజుల్లో జైల్లో ఖైదీల కన్నా ఇంట్లో పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. మొబైల్ని ఎలా వాడుతున్నారంటే స్మోకింగ్ మరియు డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎలా వాడుతారో అలా వాడుతున్నారు. పిల్లలకి స్క్రీన్ ఎంత హిప్నోటైజ్ చేస్తుంది అంటే తల్లి అనారోగ్యంతో దగ్గుతూ పడిపోయి ఉన్నా కూడా ఆ పిల్లలు చూపు మాత్రం స్క్రీన్ నుంచి తిరగట్లేదు. పిల్లల్లో ఈ రియాక్షన్ అనేది డ్రగ్ అడిక్షన్ లాంటిది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైటీ బాయ్. వెల్కమ్ టు మై ఛానల్ వైటీ బాయ్ టీవీ. ఒకసారి ఊహించుకోండి, 1990లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకరోజు సాయంత్రం నాన్న కుర్చీలో కూర్చొని పేపర్ని చదువుతున్నాడు. అమ్మ కూడా ఆయన పక్కనే కూర్చొని రోజంతా ఏం జరిగిందో చెప్తుంది. 10 సంవత్సరాల పాప హోంవర్క్ చేస్తూ నాన్నని మ్యాథ్స్లో డౌట్లు అడుగుతుంది. 3 సంవత్సరాల పిల్లోడు నేల మీద పడుకొని కారు బొమ్మతో ఆడుకుంటున్నాడు. అందరూ ఫిజికల్గా మెంటల్గా ఒకే చోట ఉన్నారు. వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. అందరికీ ఒక కనెక్షన్ ఉంది, బట్ ఫర్ ఏ స్మాల్ చేంజ్. అదేవిధంగా ఇప్పుడు కూడా ఊహించుకోండి, 2025లో అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈవినింగ్ టైంలో నాన్న చూస్తే ఫోన్లో న్యూస్ స్క్రోల్ చేస్తూ ఉన్నాడు. అమ్మ నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చూస్తుంది. 10 సంవత్సరాల కూతురు ఒక రూమ్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చెక్ చేస్తుంది. 3 సంవత్సరాల కొడుకు నేల మీద పడుకొని యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నాడు. వీళ్ళందరూ నిజానికి ఫిజికల్గా ఒకే చోట ఉన్నా మెంటల్గా ఒక్కొక్కరు వాళ్ళ డిజిటల్ ప్రపంచంలో ఉన్నారు. పదండి ఫ్రెండ్స్, లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం స్క్రీన్ ఎడిక్షన్ యొక్క నమ్మలేని నిజాలు తెలుసుకుందాం. అక్టోబర్ 24 ఇండియాలో అర్బన్ ఏరియాస్లో ఉంటున్న 70,000 మంది పైగానే పేరెంట్స్ పైన ఒక సర్వే చేయడం జరిగింది. ఇందులో 65% మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి సోషల్ మీడియా, ఓటీటీ, ఆన్లైన్ గేమ్స్ లాంటివి పైన ఎడిక్షన్ ఉంది అని చెప్పారు. ఇందులోనే 58% పేరెంట్స్ ఈ ఎడిక్షన్ కారణంగా వాళ్ళ పిల్లలకి అగ్రెషన్, ఇంపేషన్ పెరిగిందని చెప్పారు. मेरी बात सुनो, मेरे ऑफिस से कॉल आ रहा है, मेरे बॉस का फोन है, कीप क्वाइट, देखो आवाज नहीं चाहिए। समय 2 मिनट। వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసు గల పిల్లలకి స్క్రీన్ టైం 0 ఉండాలి. అదేవిధంగా 2 లేదా 4 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి 1 అవర్ స్క్రీన్ టైం ఉండాలి. కానీ ఎయిమ్స్ రైస్ ఎనాలిసిస్ ప్రకారం ఇండియాలో 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలకి వాళ్ళ స్క్రీన్ టైం అనేది 2.2 గంటలు ఉందని, అదేవిధంగా 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలకి 1.2 గంటలు స్క్రీన్ టైం ఉంది అని చెప్పారు. ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు, ఒక రోజులో 1 లేదా 2 గంటలు ఫోన్ ఇస్తే ఏమవుతుందిలే, దీనివల్ల మేము మా పనులు హ్యాపీగా చేసుకోవచ్చు, దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు అని ఆలోచిస్తారు. దీన్ని మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ దానికంటే ముందు మీరు ప్రసాద్ స్టోరీని తెలుసుకోవాలి. ప్రసాద్కి 1 సంవత్సరం ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాడికి స్మార్ట్ ఫోన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ కొన్ని నెలల తర్వాత ఇది ఏమైందంటే వాడికి ఎంతలా మొబైల్ పిచ్చి పట్టుకునిందంటే వాడు మొబైల్ లేకపోతే అన్నం తినేవాడు కాదు, పనుకునేవాడు కాదు, అంతగా పిచ్చి మొదలైపోయింది వాడికి. ఆ విషయం వీళ్ళ అమ్మ నాన్నకు తెలిసినా కూడా ఏమవుతుందిలే అనుకున్నారు. కానీ ఇక్కడే ఇంకోటి కూడా జరిగింది. ఎప్పుడైతే ప్రసాద్కి 4 సంవత్సరాలు నిండాయో పేరెంట్స్ వాడికి డైరెక్ట్గా స్మార్ట్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చేశారు. అప్పటి నుంచి వాడు బయట తిరిగినా ఆడుకునేది లేదు, ఇంట్లో కూర్చున్నా ఆడుకునేది లేదు, ఎంతసేపు ఫోన్లో బిజీగానే ఉండేవాడు. కానీ పేరెంట్స్ ఏమనుకున్నారో తెలుసా, బయట తిరిగితే మా పిల్లోడు చెడిపోతాడు, ఇంట్లోనే కూర్చొని ఫోన్ చేసుకుంటే మా పిల్లోడు బాగుంటాడు అని అనుకున్నారు. కానీ ఒకరోజు వాడి కంటి చూపు తగ్గడంతో వాడికి చిన్న వయసులోనే కలద్దలు వచ్చాయి. అప్పుడు కూడా వాడి పేరెంట్స్ ఏమనుకోలేదు.
ఎందుకంటే వీళ్ళకి కూడా అద్దాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సడన్ గా ఒక రోజు ప్రసాద్ కి భయంకరమైన తలనొప్పి స్టార్ట్ అయింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే పిల్లాడికి స్క్రీన్ కి దూరంగా ఉంచమన్నారు. కానీ ప్రసాద్ కి ఫోన్ ఎడిక్షన్ ఎంతగా పెరిగిపోయిందంటే వాడి పేరెంట్స్ ఎప్పుడైతే వాడి దగ్గర నుంచి ఫోన్ లాగడం స్టార్ట్ చేస్తాడో వాడు భయంకరమైన అరుపులతో ఏడవడం మొదలు పెట్టాడు. తలకు తీసుకెళ్లి గోడ కొట్టుకునేవాడు. ఎలాగైతే డ్రగ్ ఎడిక్షన్ ఉన్నవారు చేస్తారో సేమ్ అలానే చేసేవాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రసాద్ ఒక ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్ కాదు. మీరు గమనిస్తే ప్రసాద్ లాంటి పిల్లలు మన దేశంలో వేల సంఖ్యలో ఉన్నారు. ఎప్పుడైతే పిల్లలు స్క్రీన్ కి ఎడిక్ట్ అవుతారో బయట ఆడుకునేందుకు వెళ్లరు. ఇంట్లోనే ఉండడం వల్ల డే లైట్ కి నేచురల్ లైట్ కి దూరం అయిపోతారు. దీని కారణంగా వీళ్ళకి మయోపియా లాంటి వ్యాధులు రావచ్చు. ఇక్కడ మయోపియా అంటే పిల్లలకి దూరదృష్టి తగ్గడం, డిజిటల్ ప్రపంచం రావడం వల్ల గత 2 శతాబ్దాల నుండి మయోపియా పెరగడం జరిగింది. మీ పిల్లలకి వచ్చే రెండో ప్రాబ్లం స్లీప్ డిజార్డర్. ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం వల్ల పిల్లల స్లీప్ సైకిల్ అనేది పాడైపోతుంది. దీనివల్ల ఇన్సోమియా లాంటి స్లీప్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 5 నుంచి 17 సంవత్సరాలు ఉన్న పిల్లలపై 67 డిఫరెంట్ స్టడీస్ ప్రకారం స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ స్లీప్ టైం అనేది తగ్గిపోతుందని చెప్పారు. అలాగే ఫిన్లాండ్లో స్టడీస్ ప్రకారం 1 గంట స్క్రీన్ టైం పెరిగే కొద్దీ మీ 10 నిమిషాల స్లీప్ టైం అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇదే విధంగా చైనాలో 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలపై రీసెర్చ్ చేశారు. దాని ద్వారా తెలిసింది ఏంటంటే 1 గంట స్క్రీన్ టైం పెరిగే కొద్దీ 12% స్లీప్ డిజార్డర్స్ రావచ్చు అని చెప్పారు. నిద్ర రాకపోవడానికి మెయిన్ కారణం అనేది మన బాడీలో రిలీజ్ అయ్యే మెలటోనిన్ హార్మోన్. ఇది మనకు నిద్ర రావడానికి సహాయం చేస్తుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ మన బాడీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనం ఎప్పుడైతే లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటామో అప్పుడు రిలీజ్ అవుతుంది. కానీ మనం రాత్రి 1 గంట అవుతున్నా కూడా మొబైల్ వాడుతూనే ఉంటాం. దీనివల్ల హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. ఒకవేళ మనకి రిలీజ్ అయినా కూడా లేట్గా పడుకున్నా కూడా మనకి గాఢ నిద్ర అనేది ఉండదు. ఇదే విధంగా పిల్లల్లో కూడా మనకి ఈ లక్షణాలు చూడొచ్చు. పిల్లల్లో మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు స్కూల్లో పార్టిసిపేషన్ చేయలేరు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయలేరు, ఎగ్జామ్స్ పైన ఫోకస్ పెట్టలేరు. సో ఇప్పుడైనా మీ పిల్లలకి రాత్రి పడుకునే ముందు ఫోన్ ఇవ్వకండి. మీ పిల్లలకి నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఒబెసిటీ. దీన్ని కూడా సింపుల్గా చెప్పేస్తా. పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడుతూ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోతాయి. తిరగడం, నడవడం, పరిగెత్తడం వంటివి వాళ్ళు చేయరు. దీనివల్ల వాళ్ళు తిన్న ఆహారం సరిగ్గా అరక్కపోవడం, ఎక్కువగా క్యాలరీస్ తినడం, ఫోన్ చూసేటప్పుడు ఎక్కువగా తెలియకుండా తినడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం పిల్లలకి నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం మెంటల్ డెవలప్మెంట్. దీనివల్ల మన పిల్లల బ్రెయిన్ స్ట్రక్చరే మారిపోతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం పిల్లలకి ఫోన్ ఇస్తుంటాం. వాళ్ళు ఆ ఫోన్ మొబైల్ చూస్తూ వాళ్ళు మనుషులతో మాట్లాడడం తగ్గించేస్తారు. ఏదైనా గోల్ అచీవ్మెంట్ చేయడం తగ్గించేస్తారు. ఏ పని మీద ఫోకస్ పెట్టడం తగ్గించేస్తారు. ఈ విధంగా మెంటల్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో తగ్గిపోతుంది. ఇది క్రమంగా పెరిగే కొద్దీ రిలేషన్షిప్లో కానీ, ఏదైనా గోల్స్లో కానీ, స్టడీస్లో కానీ, నలుగురితో మాట్లాడే విధానంలో కానీ వాళ్ళు ఏ విధమైన పార్టిసిపేట్ చేయరు. చాలా వరకు తగ్గించేస్తారు. 5వ ప్రాబ్లం వచ్చి లాంగ్వేజ్ ఇష్యూ. ఇది మన పిల్లలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే మొబైల్ పిల్లలకి ఇచ్చేసి మన పనులు మనం చూసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఆ ఫోన్లోనే మునిగిపోయి ఉంటారు. ఒకరితో మాట్లాడడం కానీ, ఏదైనా పదాలు పలకడం కానీ, నేర్చుకోవడం కానీ ఇలాంటివి చెయ్యరు. మనం చిన్నప్పుడే పిల్లలకి మొబైల్ అలవాటు చేసినందువల్ల ఈ లాంగ్వేజ్ ఇష్యూ అనేది పిల్లల్లో స్టార్ట్ అయిపోతుంది. కొంతమందిని మీరు గమనించవచ్చు, సరిగ్గా మాట్లాడడం రాదు, నలుగురిలో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. సో ఈ విధంగా లాంగ్వేజ్ ఇష్యూ అనేవి వస్తాయి. దీన్ని నేను డెప్త్గా చెప్పట్లేదు. మీరు కావాలంటే యూట్యూబ్లో లాంగ్వేజ్ ఇష్యూ బై మొబైల్ అడిక్షన్ అని కొట్టండి, మీకే ఆ వీడియోస్ వస్తాయి. పిల్లలకి ఎక్కువగా మొబైల్స్ ఇవ్వకండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. విషయం నలుగురు తెలుసుకుంటే వాళ్ళకు కూడా మంచిది. సో ఉంటా ఫ్రెండ్స్, నేను మీ వైటీ బాయ్ టీవీ.